అన్న పేరు మలయాళం మండలం దేవాయపల్లి విలేజ్. ఓకే అంటే అన్న చెప్పాలండి భూమి ఎంత ఉంది నీకు? భూమి దాదాపు ఒక 40 ఎకరాలు ఉంటది. నువ్వు మాట్లాడుకుంటూ అమెరికా వెళ్ళి శివాజీ. దాదాపు 40 ఎకరాలు, ఓన్ కారు, మేడం గారికి గవర్నమెంట్ ఉద్యోగము. మనం కష్టపడితేనే ఫలితం అనేది కళ్ళకి కనబడుతుంది. ఇంటికి ఉంటే ఏం లాభం? ఇది ఎన్నో బిజినెస్ ఈ కార్ నీకు? ఎన్నో బిజినెస్ అంటే ఒక మత రకాల బిజినెస్ చేసినాం. 10-15 రకాల బిజినెస్ చేసినాం. ఎన్నిటో సక్సెస్ అయినావు? ఏ సక్సెస్ లేదు. కడుపుకి అయితే బతుకుతున్నాం. సక్సెస్ దేంట్లో కూడా లేదు. దేని సక్సెస్ లేదు. మంచి వ్యవసాయం చేసుకుంటే ఇప్పుడు వ్యవసాయమే లాభం. అచ్చా, రైతు బంధు పడతలేదు. ఏ బంధు లేదు. ఏం చేద్దామంటావు మరి? మొన్న ఎంత పడ్డాయి? పడ్డాయని చెప్పినావు కదా. 6,000 పడ్డాయి మొన్న. ఇంతకు ముందు ఎంత పడుతుండే? కేసీఆర్ 4 లక్షలు పడుతుండే. కత్తి వాన్ చేతులు పెట్టి యుద్ధం నన్ను చేయమని పట్టు. అంతే. కేసీఆర్ మిస్ అవుతున్నావు అన్నమాట. మిస్ అవుతున్నామంటే ఏం చేస్తాం? వచ్చేటప్పుడు నువ్వు ఎవరికి ఓటేస్తావు? కేసీఆర్ ఓటేస్తావా? ఇక తప్పదు కదా. కేసీఆర్ వేరే పార్టీ లేదు కదా. కేసీఆర్ కి తప్ప ఇంకోలకైతే కేసీఆర్ కి వేయాలి. మీరు 2-3 క్వశ్చన్లు అప్పటి నుంచి బాగానే చేశారు కదా. కేసీఆర్ అంటే ఉద్యోగ రీత్యా మళ్ళీ కావాలనుకుంటే తెలంగాణ కేసీఆర్ కే ఓటేయాలి. ఎందుకోసం అంటే సాఫ్ట్వేర్ రంగంలో కూడా 3 కంపెనీలు పోయినాయి. దాదాపు 6 లక్షల ఉద్యోగాలు పోయినాయి. నేను కూడా కేసీఆర్ కి సపోర్ట్. నేనైతే హార్డ్ కోర్ ఫ్యాన్ కేసీఆర్ కి. ఎందుకోసం అంటే మన తెలంగాణలో ఇంటర్వ్యూ చేసుకుంటా కదా పోయినా అనుకో, మన అందరం గాల్లో ఉండవు. ఇక ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? చాలా బెటర్ గవర్నమెంట్ టిఆర్ఎస్. నరేంద్ర మోదీ. ఈ రోజు రోడ్ల మీద వడ్లు ఉన్నాయంటే అసలే కొంటారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇవన్నీ మాయమాటలు చెప్పి ఒకటి ఏంది ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు కాంగ్రెస్ ప్రభుత్వంలో. పెద్ద సమస్య వచ్చి పడిందే. మన తిండి మనకే పెడుతుండు. మొగల దగ్గర గుంజి ఆడలకు పెడుతుండు. ఏమున్నా టికెట్ తీసుకున్నా కానీ నిల్చొని పోతున్నాం. అది ఆర్ట్ తప్పండి దాంట్లో. తప్పే. ఎందుకోసం అంటే ఇప్పుడు మనం అందరం ఇంటికాడ సన్యాసులు లేకుండా వాళ్ళని రోడ్ల మీద దింపాల్సి వస్తుంది. అంతే అట. వాళ్ళు క్యాజువల్ గా వెళ్ళిపోతారు కదా, నార్మల్ గా ఇలా బయటికి వెళ్ళొస్తా అని చెప్పేసి. అరే ఏంట్రా ఇది వెళ్తున్నామంటే ఎప్పుడైనా భార్య భర్తలు ఇంట్లో అందరూ కలిసి పని చేయాల్సిందే కదా. అది అవదమ్మా. సరే కానీ పొలిటికల్ ముచ్చట్లు పక్కన పెట్టి కానీ ఒక రకంగా చూస్తే వెనక ముగ్గురు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వాళ్ళకంటే సాఫ్ట్వేర్ లో మార్కెటింగ్ అనేది జాబ్ చేస్తున్నా కంటే మాకంటే సక్సెస్ఫుల్ గా ఉన్నది మాత్రం నువ్వే. యుద్ధం చేశాను. ఆ యుద్ధంలో నేనే గెలిచాను. నా అన్నలందరూ నాకు తోడున్నారు. నా భర్త, నా పిల్లలు ఉన్నారు. మేము ఉద్యోగాలకి వెళ్ళి తీసేస్తున్నాం కానీ నన్ను తీసేస్తోడైతే నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మా కోపం వచ్చినా మేమే వెళ్ళిపోవాలి, వాళ్ళ కోపం వచ్చినా వాళ్ళే వెళ్ళిపోవాలి. ఎవరికి వచ్చినా మాకే దగ్గర పడతాయి కదా. మమ్మల్ని తీసేస్తోడే ఉంటాడు. తీసేస్తోడలేడు, ఇవ్వలేడు. ఏం చేసినా ఎవడేం చేయలేడు. ఏం చేయడు. ఇప్పుడు బండి ఆపేసి మమ్మల్ని వెళ్ళిపోమన్నా వెళ్ళిపోవాలి. మేము అంతే వెళ్ళిపోవాల్సిందే కదా. కాకపోతే డబ్బులు ఏమనుకో. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు.